సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి మిత్రులారా. ఏ ఆలోచనలోకి వెళ్ళొద్దు, ఏ నామాన్ని తలవవద్దు, ఏ మంత్రాన్ని జపించవద్దు. ప్రకృతికి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనించండి. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. కేవలం మనం మన శ్వాసతో ఉందాం, మన లోపలికి మనం ప్రయాణిద్దాం. ఏ మంత్రాన్ని చదవవద్దు, ఏ నామాన్ని తలవవద్దు, ఏ రూపాన్ని తలుచుకోవద్దు. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉందాం. ఎప్పుడైతే మనం మన శ్వాసను మర్చిపోతామో మనం నిద్రలోకి జారుకుంటాం. అందుకే మనం ఎరుకుతో ఉండాలి, మన శ్వాసతో మనం ఉండాలి. మన శ్వాసలో మనం ఉన్నప్పుడు మనం ఎరుకుతో ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే మీరు మీ ఆలోచనలోకి దూరుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ అక్కడ కోల్పోతారు. అందుకే ఆలోచనలోకి అస్సలు వెళ్ళవద్దు. కేవలం మీ దృష్టి అంతా, మీ ధ్యాస అంతా కేవలం మీ శ్వాస మీదే ఉండాలి మిత్రులారా. ఓకే మాస్టర్స్, మెల్లిగా మన చేతులు విడదీసి కళ్ళు మీద బొర్లించుకుందాం. అస్సలు చేతులు రుద్దద్దు ఎవరు కూడా, కళ్ళు మీద పెట్టుకోండి అంతే. 5 4 3 2 1 0. మెల్లిగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. మరి ఇంతటి ధ్యానానికి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాం. గట్టిగా సరిపోట్లే చప్పట్లు మీ. హలో హలో తగ్గిపోయింది. హలో హలో. ఇక్కడ కొంతమందికి మాత్రమే నేను సుపరిచితుడిని, చాలామందికి అపరిచితుడిని, కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకోవాలి. ఓకే అండి. మరి నా పేరు శ్రీరామ్ అండి. మాది ద్రాక్షారామం నుంచి నేను రావడం జరిగింది. చాలామందికి నేను కొంతవరకు ఎలా తెలుస్తుంది అంటే గుప్తా గారి అబ్బాయి అంటే తెలుస్తాను. మరి కొంతమందికి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటాడు ఆ అబ్బాయి అని తెలుస్తుంటాను. సరే, మరి నేను ధ్యానంలోకి అయితే 2019లో రావడం జరిగిందండి. ప్రత్యక్షంగా మా తల్లిదండ్రుల కారణం, పరోక్షకంగా మా గురువుగారైన రవీంద్ర సార్ అండి. ఆయన వచ్చి కనిగిరి గ్రామం. ఆయన ద్వారా నేను అప్పటికే నాకు ధ్యానం గురించి ముందుగా కొంచెం కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు, అవగాహన అనేది తెలియదు. అంటే ధ్యానం అనేది నాకు ఎలా తెలుసు అంటే యోగా క్లాసెస్కి వాటికి వెళ్ళేవాడిని చిన్నతనంలో. యోగా క్లాసెస్కి వాటికి వెళ్ళేవాడిని చిన్నతనంలో. అయితే యోగా చేయించినంతసేపు, ఆసనాలు వేయించినంతసేపు వేయించి ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం అనేవారు. 5 నిమిషాలు ధ్యానం అంతే. అది కూడా శ్వాసని గమనించమని కాదు, కేవలం మీరు ఎంతసేపు మీ బాడీని కష్టపెట్టారు కదా యోగా చేసి, మరి ఆ బాడీకి రిలాక్స్ ఇవ్వాలి కదా, కూల్ అవ్వాలి కదా. ఆ కూల్ అవ్వడం కోసం మన జస్ట్ మీరు అలా కళ్ళు మూసుకుని బాడీని కూల్ చేయమనేవారు. అంటే బాడీని అబ్జర్వ్ చేయమనేవారు అనమాట. అంటే అంతసేపు మనం యోగా చేసినప్పుడు ఒళ్ళు ఎంత కష్టపడుతుందో తెలియని యోగా చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎన్నో ఆసనాలు వేసిన వాళ్ళు, ఎన్నో లేకపోతే చేసిన వాళ్ళు ఉంటారు కదా, సూర్య నమస్కార ఆసనాలు వేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. అప్పుడు మెడిటేషన్ చేయాలంటే జస్ట్ అలా కళ్ళు మూసుకుని ఆ శ్వాసను గమనించమనేవారు కాదు, వాళ్ళు శ్వాసను గమనించమనలేదు. ఏం చెప్పేవారు, మీ బాడీని అబ్జర్వ్ చేసుకోమనేవారు. సరే, అదో రకంగా ధ్యానం అంటే నాకు అలా పరిచయం. అది కూడా ఎలా కూర్చోవాలి, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలని రూల్ అది, లేకపోతే నిద్ర వస్తుందంట. ఆ వెన్నపూస స్ట్రైట్గా లేకపోతే నిద్ర వస్తుందంట. అదొక రూల్గా నాకు తెలుసు. కానీ 2010 నుంచి మా అమ్మగారు ధ్యానంలో ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా.
ఆవిడ పత్రి సార్తో ఆవిడకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే 2010 నుంచి మా అమ్మ మెడికల్ షాప్ రన్ చేయడం, చిన్నప్పటి నుంచి మాకు మెడికల్ షాప్ ఉంది. మా అమ్మగారికి మెడికల్ షాప్ రన్ చేసేది. 2012లోనో ఎప్పుడో మేము ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు ఆ మెడికల్ షాప్ తీసేశారు. ఎందుకమ్మా ఎందుకు మెడికల్ షాప్ తీసేసావంటే, మరి ఇది ఇంజక్షన్లు ఇవ్వాలి, పేషెంట్స్ వస్తారు, ఇంజక్షన్ ఇవ్వాలి, టాబ్లెట్స్ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా మనం క్యూర్ చేయడం పక్కన పెడితే వాళ్ళ శరీరానికి మనం హింసిస్తున్నాం. ఒక తెలియకుండా ఆ శరీరానికి మనం హింసిస్తున్నాం వాళ్ళని అని చెప్పి ఆవిడకి థాట్ వచ్చిందంట. అయితే మరి డాడీని అడిగింది. అంటే ఏమంటే మరి నా ఇంకా మెడికల్ షాప్ రన్ చేయదలుచుకోలేదు, మీరు ఏం చేద్దాం అంటారంటే, సరే నీ ఇష్టం, మనకి ఎలాగో పెట్రోల్ బంక్ ఉంది కదా, దాన్ని చూసుకుందాం, దాని మీద నడిపించుకుందాం అనుకుని ఇంకా వాళ్ళు మెడికల్ షాప్ అయితే టోటల్గా తీసేశారు. అప్పటి నుంచి ఇంకా అమ్మ ధ్యాన సాధనలోనే ఉండేది. మాతో మాట్లాడేదానికన్నా ఎక్కువ ధ్యానంలో. ఇదేంటమ్మా అస్తమాటు ధ్యానం ధ్యానం అంటున్నావు, మాకు యోగాలో 5 నిమిషాలే కదా చేయించేవారు, ఇదేంటి అని నేను చాలాసార్లు రెట్టించేవాడిని. రెట్టించడంలో ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిందంటే, ఆ గడ్డంగాడు ఉన్నాడు కదా, ఆ గడ్డంగాడి సంగతి ఏంటో తేల్చాలి, ఆయన కనిపించమనండి అలాగ అడిగేవాడిని అనమాట నేను నా చిన్నతనంలో. మాకు తెలియక ఎందుకంటే ఆ వయసు ఎలా ఉంటుంది, చిన్నపిల్లల ఏజ్లో మాకు వయసు ఎలా ఉంటుంది, ఏది సరిగ్గా తెలీదు. మన కళతో ఏం చూసామో అదే నిజం అనుకుంటాం. అప్పుడు మనకేం తెలుస్తుందండి, సరిగ్గా ధ్యానం అంటే స్కూల్లో టీచర్లు చెప్పిందే పాఠాలు, అదే జ్ఞానం అనుకుంటాం. అంతేనా? టీచర్లు చెప్పిందే పాఠాలు. మీలాంటి పెద్దోళ్ళు తప్పు చేస్తుంటే నాన్న అది తప్పురా అని బెదిరిస్తారు, కళ్ళు ఎర్రజేస్తారు. ఓహో ఇక్కడ మనం తప్పుడు అడిగేస్తున్నాం అన్నమాట, అయ్యో మనం ఇక్కడ తప్పు చేస్తున్నాం అన్నమాట అనేసి ఆ యొక్క మాటలు మా బుర్రలో ఉండిపోతాయి కదా. అయ్యే అది కూడా ఒక రకమైన జ్ఞానమే అంటూ మేము అలా అనుకునేవాళ్ళం. కానీ పత్రిసారి నేర్పిన జ్ఞానానికి మనకున్న జ్ఞానానికి అసలు పొంతం లేదన్నమాట. మనకున్న జ్ఞానం ఎంతంటే 1 రూపీ కాయిన్ అనమాట. పత్రిసారి నేర్పింది 2000 రూపీస్ నోట్. ఒకసారి చూడండి, 1 రూపీకి ఎక్కువ వాల్యూ ఉందా, 2000 రూపీస్ నోట్కి ఎక్కువ వాల్యూ ఉందా? 2000 రూపీస్ నోట్. మరి అలాంటి ఆయన ఒకసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, బోధన నుంచి వచ్చాడు. బోధన నుంచి ఆయన ఎవరి ద్వారానో మెడిటేషన్ నేర్చుకున్నాడు, ఒక గురువు ద్వారా, సదానంద యోగిని కలిసి. అది ఆయన ద్వారా ఆయన నేర్చుకున్నది ఆయన దగ్గర వదిలేసుకోవచ్చు కదా, మనందరికి ఎందుకు పంచడం, ఆయన పంచాలని ఎందుకు పెట్టుకున్నాడు? కేవలం ఇంతలాగా ఈ ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిందంటే కారణం గాంధీజీ. ఆయన అహింసా మార్గంలో నడిచి స్వాతంత్రం తెచ్చాడు. ఇంతలాగా అహింసా మార్గంలో గాంధీజీ నడిపిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే పట్టుకుని వాళ్ళు అహింసా మార్గంలో తన్నులు తిన్నారు వాళ్ళు, గాంధీజీ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ తన్నులు తిన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ బ్రిటిషర్స్ మనల్ని కొట్టేసి వదిలేవారు, మనల్ని చంపుకుని తెల్లా. మనం ఏం చేస్తున్నాం, ఒక జీవరాశిని పట్టుకుని చంపి ఆ చేపనైతే పట్టుకుని ఇలా రుద్ది దాన్ని మన కడుపులో వేసుకుంటున్నాం. ఇలాగ వేసుకోవడం చాలా తప్పు అని పిఎస్ఎస్ఎం సొసైటీ వచ్చిందండి. దానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. చూడండి మరి పిఎస్ఎస్ఎం సొసైటీ అసలు ఎలా వచ్చింది. పిఎస్ఎస్ఎం సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటున్నాం. దాన్ని ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క బ్రెయిన్ నుంచి వచ్చిన ఆలోచనే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ అనమాట అండి. మరి ఇది ఎక్కడ మొదలైంది పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే హైదరాబాద్లో మొదలైంది. ఫస్ట్ మొదలైంది హైదరాబాద్లో పిఎస్ఎస్ఎం మూమెంట్. కడతాల్లో నుంచి స్టార్ట్ అయింది, అది శ్రీకారం చుట్టింది కూడా కడతాల్లోనే. మరి అక్కడి నుంచి మొదలైన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇప్పుడు ఎంతలా పాకిందంటారు? ఈరోజు టేక్లో ఎంతోమంది వేలాది మంది జనాలు ఉండొచ్చు, కానీ మీ 20 మంది ఇక్కడ ఎందుకున్నారు? ఎందుకంటే మీరు పట్టారు, ఈ ధ్యానాన్ని మీరు పట్టుకున్నారు కాబట్టి. మీ అందరికీ ఒకసారి మళ్ళీ క్లాస్. మరి ఎంత తక్కువ జనం పట్టుకున్నా కూడా ఈ టేకీ గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటారు? మీ ఇలాంటి మహానుభావులే, గోవిందరాజు గారు, రామ్ గోవింద్ గారు, ఇలాంటి మహానుభావులు ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా రావడం జరిగింది. అవునండి. ఇప్పుడు ఇక్కడ ప్రకృతి పిరమిడ్ వస్తుంది. అసలు పిరమిడ్కి ఉన్న శక్తి ఏంటండి? ఇక్కడ కూడా రాశారు, మీరు ఇంట్లో చేస్తే ధ్యానం ఒక 100% పొందితే 3 రెట్లు, 100కి 3 రెట్లు పిరమిడ్లో ధ్యానం చేస్తే పొందుతామని చెప్తున్నాం. కానీ అసలు ఆ పిరమిడ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మీలో చెప్పగలరా? పిరమిడ్ అంటే ఏంటి?
చెప్పగలరా సార్? మీరు సీనియర్లా కనబడుతున్నారు నాకు. ఆయన ఎలాగో ఆయన మాట్లాడలేండి, ఆయన మోగాయలు ఆయన లేవు వదిలేస్తారు ఆయనకు మోగాయలు. చెప్పండి, పర్లేదు, సరదాగా మాట్లాడుకుందాం, క్లాసే కాదు. పత్రి సార్ చెప్పింది మూడే అండి: ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. స్వాధ్యాయం ఎంతమంది చేస్తున్నారు? అంటే పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయం ఎంతమంది చేస్తున్నారు? చేతులెత్తండి. మేడం ఒకరేనా ఊర్లో? ఓకే. సజ్జన సాంగత్యం అంటే మనం మాట్లాడుకోవడం, అంటే మన సాంగత్యంకి వెళ్తాం కదా, ఎన్నో చోట్ల సాంగత్యాలు చేస్తుంటాం. ఇది సజ్జన సాంగత్యం అంటే మనం నేర్చుకున్నది 10 మందికి పంచడం. ధ్యానం చేస్తున్నాం. అలాగే మరి సజ్జన సాంగత్యంలో ప్రశ్నలు మేము అడగచ్చు, మీరు మమ్మల్ని అడగచ్చు. అదనమాట సజ్జన సాంగత్యం అంటే. అందుకే అడుగుతున్నాను, పిరమిడ్ అంటే ఏంటి? మీలో ఎవరైనా ఒక్కరు చెప్పండి చాలు, తెలిసింది చెప్పండి. పిరమిడ్ అంటే ఏంటి? అవునండి, పిరమిడ్ అంటే ఏంటి అని అడిగాను నేను. అది వచ్చింది చూసారా? అదే మరి పిరమిడ్ అంటే అది ఒక ఆకారం రూపంలో ఉన్న ఉంటది అనమాట. త్రిభుజ ఆకారంలో ఉంటది. దాని నుంచి విశ్వశక్తి ఇలా నేరుగా నెత్తి మీదకి వస్తుంది, నెత్తి మీదకి. అందుకే మనల్ని పిరమిడ్ టోపీలు పెట్టుకోండి అంటారు సార్లు కానీ ఎవరైనా సరే. మీరు గమనించినట్లయితే హెల్మెట్లు పెట్టుకోండి అంటారు బండి మీద వెళ్ళినప్పుడు. ఎందుకని? ఏదైనా యాక్సిడెంట్లు అయితే తలకేమీ అవ్వకూడదు అనేసి. అదే పిరమిడ్ క్యాప్లు పెట్టుకుంటే అసలు ఆ యాక్సిడెంట్లే అవ్వవు, కాదంటారా? అవుతాయా? ఖచ్చితంగా. అందుకే పిరమిడ్ క్యాప్లు ప్రతి ఒక్కరు ధరించండి. మేము మళ్ళీ నెక్స్ట్ టైం మీరు క్లాస్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పిరమిడ్ క్యాప్స్తో ఉండాలి సార్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరు పిరమిడ్ క్యాప్లు పెట్టుకోవాల్సిందే. మీరు అడగచ్చు, మీరు ఇంతలా చెప్తున్నారు, మరి మీరు ఎందుకు పిరమిడ్ క్యాప్ పెట్టుకురాలేదు అనేసి. అవలా కాదా? లేదు, పెట్టుకురాలేదు. ఎందుకో తెలుసా? నా దగ్గర ఉంటే నేను 10 మందికి దానం చేసేస్తా. నా దగ్గర ఎప్పుడు ఒక పిరమిడ్ నిలకడగా ఉండదు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కనిపించారనుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తాను నేను టోపీలు. ఫస్ట్ నుంచి నాకు ఉన్న ఏకైక అలవాటు అది. నాకు ఎప్పుడో పత్రి సార్ని నేను 2 సార్లు కలిసాను నా జీవితం మొత్తంలో. ఫస్ట్ టైం కలిసింది విజయభాస్కర్ రెడ్డి గారి ఇంట్లో అనమాట అండి. అది ఎగ్జాక్ట్గా 2021లో, అంటే కరోనా వెళ్ళిపోయిన తర్వాత కలిసినప్పుడు ఆయన, నీకు ప్రకృతితో పని ఉందిరా అన్నాడు ఆయన. ప్రకృతితో నాకు పని ఉండడం ఏంటి స్వామి అనుకున్నాను నేను. అర్థం కాలేదు నాకు. మరుసటినప్పుడు, ఒరే నీకు మీడియా అంటే ఇష్టమైనా అన్నాడు ఆయన. మీడియా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఫేస్బుక్, వాట్సాప్. ఈ రోజుల్లో పిల్లలు ఎవరున్నారు అవి వాడకుండా? అవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు ఉండరు. ఖచ్చితంగా మేము వాడతాము, మేము పెట్టుకుంటాము అని అన్నా. ఓకే అన్న. తర్వాత నీ అనుభవాలు చెప్పు అన్నాడు ఆయన. సార్, అనుభవాలు చెప్పడానికి నేనేమి పెద్ద మీ అందరిలాగా మాస్టర్ని కాదండి, ఇప్పుడు నేర్చుకున్న ధ్యానం నేను. నాకేం అనుభవాలు వస్తాయండి అన్నాడు. ధ్యానంలో రాకముందు నువ్వేనా నాన్ వెజ్ తినేవాడువా అని అడిగాడు ఆయన. అంటే చిన్నతనంలో నాకు సన్నగా ఉండేవాడినండి. ఈ ఆకారం ఇప్పుడు వచ్చింది. సన్నగా ఉండేవాడిని చిన్నతనంలో. వెనక నుంచి ఎవడైనా ఇలా చేయేస్తే కింద పడిపోతాను అనమాట. ఎందుకంటే ఆరోగ్యం రీత్యా సరిగ్గా ఉండలేదు. నేను 8వ నెలలో పుట్టేశాను అనమాట. ముందుగా 9 నెలల దాకా లేము. 8 నెలల్లోనే ఇద్దరం పుట్టాలి. నేను మా ట్విన్స్ కింద ఇద్దరం పుట్టాలి. అతను పుట్టుకతోనే పాపం వెళ్ళిపోయాడు పైకి. నేను బతికాను. నేను బతకడం ఎలా బతికానంటే, నాకు ఫిట్స్ ఉండేది అనమాట. భయంకరంగా ఫిట్స్ ఉండేది. ఆడుతూ పడిపోయేవాడిని. లేకపోతే వెనకాల నుంచి ఎవడని గట్టిగా అరిచినా ఆ అరుపుకి వినపడి, లేకపోతే వెనకాల నుంచి ఎవడని చెయ్యేసి తట్టినా దానికి భయపడి అలా ఫిట్స్ వచ్చేసేది నాకు. ఎంతో ఇబ్బంది పడేవారు మా మమ్మీ డాడీ కూడా. ఎన్నో లైక్ ఫిజియోథెరపీలు చేయించడం, ఇలాంటివి చేయించడం, ఎన్నో చాలా టార్చర్ పడ్డారు వాళ్ళు. మొత్తానికి నేను బతికానంటే ఆ టైంలో మా డాడీ వాళ్ళు ఎక్కువ భక్తి మార్గంలో ఉండి, మా ఊర్లో 3 గుళ్ళు ఉన్నాయన్నమాట. ఆ 3 గుళ్ళకి చైర్మన్ మా నాన్నగారు. ఆ 3 గుళ్ళు ఆయన అలా పూజ చేయడం, అలా చేయడం, మొత్తానికి ఎంతో కష్టపడి వాళ్ళని బతికిచ్చారు. బతికిచ్చి నన్ను వదిలేదు ఆయన. ఇప్పటికీ కూడా నన్ను ఇంకా చిన్నపిల్లలాగే చూస్తాడు ఆయన. కారణం ఏంటంటారు? ఎందుకంటే చిన్నతనం నుంచి అలా అమ్మగారి వంశంలో అసలు వారసులు లేరు వాళ్ళకి. వాళ్ళు 3 ఆడపిల్లలు. మొట్టమొదటి పుట్టిన వారసుడు నేనే వాళ్ళ తరపున.
మరి ఆ తరపున బతకాలి కాబట్టి బతికిచ్చారని వాళ్ళు ఆనందపడి నన్ను ఇంతటి వాడిని చేశారనమాట మా తల్లిదండ్రులు. వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇది బ్రీఫ్గా నా గురించి నేను చెప్పుకున్నానండి. ఇప్పుడు మనం తీరిక సబ్జెక్ట్లోకి వెళ్దాం, చిన్న సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయండి? ఒక చేతికి ఎన్ని ఉన్నాయి కనిపిస్తున్నాయా? 5,000. ఓకే, నాతో పాటు చెప్పండి. ఇదేంటిది? చిటికిన వేలు. ఇది ఉంగరం వేలు. ఇది చూపుడు వేల, మధ్య వేలు. ఇది చూపుడు వేలు. ఇది బొటన్ వేలు. ఓకే, ఈ 5,000 గురించి ఒక చిన్న విశేషత. ఒకటి, ఇది చిన్నది, చాలా చిన్నగా చెప్తాను. అమ్మాయి కూడా ఉంది కాబట్టి అమ్మాయికి రిలేటెడ్గా కూడా చెప్తాను. ఫస్ట్ మన పెద్దోళ్ళందరికీ రిలేటెడ్గా చెప్తాను. ఒకటి ఆత్మ, ఫస్ట్ దేహం, ఆత్మ, బుద్ధి, తర్వాత దీని ఏమంటారు, ఇంట్రాసిటీ అంటారనమాట. ఇంట్రాసిటీ అంటే అన్నిటితో కూడుకోవడం. 5వది మొత్తం ఈ 4,000 కలిపితే ఈ 5వది సర్వాత్మ అంటారు. అంటే చూడండి, మనం ఈ దేహం చెప్తున్నాం. ఈ దేహం అన్నది అయినప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ ఉందండి, అది చెప్తాను. ఒకసారి రమణ మహర్షుల వారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు అనమాట. రమణ మహర్షుల వారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళినప్పుడు రమణ మహర్షుల వారు అతన్ని అడుగుతున్నాడు, నువ్వు ఎవరు అని. అతను తన పేరు చెప్పుకున్నాడు, నాది ఊరని. ఒరే, నేను నీ పేరు అడిగానా అని అన్నాడు. నువ్వు ఎవరు అని అడిగాను అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆలోచించి తన ఊరి పేరు చెప్పుకున్నాడు. ఒరే, నేను నీ ఊరి పేరు అడగలేదు, నువ్వు ఎవరు అని అడిగాను అన్నాడు. మళ్ళీ ఆలోచించి ఆయన యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పాడు. నీ తల్లిదండ్రుల పేరు కానీ, నీ ఊరి పేరు కానీ, నీ పేరు కానీ నేను అడగలేదు, నువ్వు ఎవరు అని అడిగానని ఆయన అన్నారు. ఇంతలాగా నువ్వు ఎవరు అంటున్నారు. అసలు సమాధానం ఏంటది? ఆయనకి తెలియదు కదా. ఆయన కొత్తగా రమణ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన గురించి తెలుసుకోవడానికి. వెళ్ళినప్పుడు నువ్వెవరు అంటున్నారు, ఎందుకు నేను ఎవరు అనే సంగతి ఆయనకి తెలియదు. అప్పుడు ఆయన అంటాడు, ఒరే, నువ్వు ఎవరు అని ఇంతలా అంటున్నానంటే నీ నోట్లో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంట్రా అంటే, నువ్వు ఒక ఆత్మవి, ఈ శరీరానివి కాదు అని ఆయన చెప్తున్నాడు అనమాట. మరి మన శరీరాన్ని మనం ఆత్మ అంటున్నాం. ఆత్మ అంటే ఎవరండి? జీవుడు. మనలో ఉన్న జీవుడే మనం దేవుడు అని చెప్తున్నాం ఇక్కడ. మనలో ఉన్న జీవుడు మనకి దేవుడు అయితే మనకి ఈ దేహం ఏమవ్వాలి? దేవాలయం అవ్వాలి. మరి ఈ దేవాలయంలోకి మనం ఏం వేస్తున్నామండి? ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం వేస్తున్నామా? వేస్తున్నారా సార్? కన్ఫామా? ఏమి ఆహారం వేసారు మీరు? శుద్ధ సాత్విక ఆహారం. శాకాహారంలోనే శుద్ధ సాత్వికం ఉంది. ఇంకా ఎల్లుల్లిపాయ వదిలేసారా? మరి ఉల్లిపాయ వదిలేసారా? ఉల్లిపాయ కూడా వదిలేయాలి, అది శుద్ధ సాత్వికం అంటే. ఒకసారి చూడండి, కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో చాలా మంది ఉల్లిపాయ అనేది ముట్టరు, ఎల్లుల్లిపాయ ముట్టరు. ఎందుకండి? మరి మిగతా రోజుల్లో ఉల్లిపాయ రుచి ఇచ్చొచ్చా? ప్రతిరోజు ఇక అది కార్తీక మాసమే కదా, మనకు ప్రతిరోజు పండగ అంటున్నాం కదండి. ప్రతిరోజు పండగ అన్నప్పుడు మరి ప్రతిరోజు కార్తీక మాసమే అవ్వాలి కదా. ఉల్లిపాయని కూడా తినొద్దని నేను అన్ను, తప్పేం కాదు. ఎల్లుల్లిపాయకి ఉల్లిపాయకి ఉన్న డిఫరెన్స్ మీలో ఎవరికైనా తెలుసా? ఎస్, కోపం వచ్చేస్తుంది, మనలో ఉన్న అహంకారాన్ని లేపుతుంది ఎల్లుల్లిపాయ. అదేం చేస్తుంది అంటే మన మైండ్ని, ఆ ఎల్లుల్లిపాయని ఎందుకు తినద్దు అంటున్నారంటే, అది ఒక మాంత్రికులు ఉంటారు కదా, వాళ్ళు మన యొక్క మైండ్ సెట్తో ఆడుకోవడం కోసం వాడే యంత్రం అనమాట ఎల్లుల్లిపాయ. వాళ్ళు ఎక్కడో కూర్చుని చేతబడి చేస్తే, సినిమాల్లో చూపిస్తారు, చేతబడి చేస్తే ఈ మనిషి నడుచుకుంటూ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోవడం. కారణం ఏంటి? అది నిమ్మకాయలు అనుకుంటారు అందరూ. నిమ్మకాయ కాదు, అది ఎల్లుల్లిపాయ అనమాట. ఎల్లుల్లిపాయని ఆ నిమ్మకాయ ఆకారంలో ఆ రంగులో పెడతారు. నిమ్మకాయలో ఆత్మల్ని బంధిస్తారు అంతే. కానీ ఎల్లుల్లిపాయలో మన యొక్క మైండ్ సెట్, ఎవరైతే ఎల్లుల్లిపాయ తింటున్నాడో అతన్ని మాంత్రికుడు ఈజీగా లాక్కోగలుగుతాడు అనమాట. అతని దగ్గరికి పిలుచుకోగలుగుతాడు. అందుకని ఎల్లుల్లిపాయ అనేది మనం అస్సలు రుచించకూడని పదార్థం. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎల్లుల్లిపాయ మానేసిన వాళ్ళు ఎంతమంది? నేనైతే మానేశాను ఎల్లుల్లిపాయ. 4 మానేరు. పోన్లే, మీ 4 ఒకసారి క్లాప్స్ ఉన్న వాళ్ళు. సార్ మీరు పాపం ఆయన మెడిటేషన్లో కూర్చున్నారు, మీరు మానేశారు ఎల్లుల్లిపాయ? మానలేదు. ఓకే,
మరి ఎల్లుల్లిపాయ అనేది ఎందుకు మానేయాలండి మానల పేరు మీరు? అప్పుడు మీకు వంట వచ్చా అండి? ఓకే, ఫోన్లో గొడవ లేని పని. నెక్స్ట్ ఎల్లుల్లిపాయ అనేది అందుకు మానేయాలన్నమాట. ఎందుకంటే మన యొక్క మైండ్ని మాంత్రికులు కాంట్రాక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మాంత్రికులు ఎవరండి మన దగ్గర ఉన్నది? ఈ నాన్ వెజిటేరియన్ పెద్ద మాంత్రికుడు, ఇంకెవరో కాదు. నాన్ వెజ్ హోటల్స్ ఉంటాయి, రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తాయి. వాటిని చూస్తే మన మైండ్ సెట్ అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అవునండి. అంటే ఇప్పుడు మానేసిన గతంలో మనం తిన్నవి ఉంటాయి కదా, అది పిలుస్తూ ఉంటుంది. దాని నుంచి డైవర్ట్ అవ్వాలా లేదా? మనం డైవర్ట్ అవ్వాలంటే ఆ ఎల్లుల్లిపాయని ఖచ్చితంగా మానేయాలి. ఆ ఎల్లుల్లిపాయ ఎప్పుడైతే మనం మానేసామో అప్పుడు ఇంక మనల్ని వాటిని చూస్తేనే మనకు చిరాకు అనేది, ఒంట్లో నుంచి చిరాకు రావడం మొదలవుద్ది అనమాట. ఎప్పుడైతే చిరాకు అనేది రావడం మొదలైందో మీరు ఎల్లుల్లిపాయ మానేస్తారు. సార్ మీరు ఎక్కువ రోజులు ఏం కష్టపడకండి, ఒక 11 రోజులు ఎల్లుల్లిపాయ ఇద్దని చెప్పండి ఇంట్లో. అలాగే 12వ రోజు నుంచి మానపోతే అడగండి. 41 రోజుల సంగతి తర్వాత, ముందు 11 రోజులు మానేయమనండి. అది 11 రోజులు ఎల్లుల్లిపాయ నేను తిన్నాను అని చెప్పండి. నా కోసం ఎల్లుల్లిపాయ వాడద్దు అని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకే 12వ రోజు నుంచి గుర్తురాదు ఎల్లుల్లిపాయ వేయాలి అనేది. ఎప్పుడైతే ఎల్లుల్లిపాయ మానేస్తుందో మన యొక్క మైండ్ సెట్ ఆటోమేటిక్గా ఇది అవుతుంది. మనిషి యొక్క మైండ్ సెట్ని ఎల్లుల్లిపాయ ఎలా కాంటాక్ట్ చేస్తుంది అంటే, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంది. అవునా? ఇవన్నీ చాలా చోట్ల చాలా విధాలుగా మీరు చూసుంటారు. మీ బంధువుల్లో చూసుండొచ్చు, స్నేహితుల్లో చూసుండొచ్చు, లేకపోతే ఇంకో చోట చూసుండొచ్చు. ఎందుకంటే అవసరం ఉన్నంతసేపు నీ ముందే ఉండి నీకు చప్పట్లు కొడతా ఉంటారు. ఇలాగా మీ ముందు పొగుడుతా చప్పట్లు కొడతా ఉంటారు. నిజంగా నీతో అవసరం అయిపోయాక నీ వెనకాలే నీకే గోతులు తవ్వుతారు వాళ్ళు. ఎందుకంటే అది యొక్క మనిషి యొక్క మైండ్ సెట్ని ఆ ఎల్లుల్లిపాయ అలాగా డిఫరెన్స్గా మనం చూస్తుంది అనమాట. అందుకే అప్పుడు ఎప్పుడైతే మనం ఆ ఎల్లుల్లిపాయని వదిలేసి శుద్ధ సాత్విక ఆహారంలో పడ్డామో మన యొక్క సాధన చాలా బాగుంటుందండి. ఇది మన ఆత్మ బాగుండాలంటే మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ శుద్ధ సాత్విక ఆహారం. రెండోది ఏమనుకున్నాం? దేహంలోకి ఇస్తున్నాం కదా, మనం దేహంలోకి కదా ఆహారాన్ని ఇస్తున్నాం. మరి దేహానికి సరిపడా ఆహారాన్ని ఇచ్చినప్పుడు మీ మనసుకి మీ ఆత్మకి కూడా సరైన ఆహారాన్ని ఇవ్వక్కర్లేదా? మరి మనసుకి శరీరానికి సరైన ఆహారం ఏంటంటారు? ధ్యానము. మరి మీరు రోజుకి ధ్యానం చేస్తున్నారా? క్రమం తప్పకుండా చేస్తున్నారా? మరి అయితే మీ అందరికీ ఒకసారి క్లాస్ కొడదాం. ఎందుకంటే ఇంట్లో పోపు మాడిపోతుందేమో, రాత్రి మా ఆయన బయటికి వెళ్ళాడు, రాత్రి వస్తాడు, వస్తువుని ఏం కూర తెస్తాడో లేకపోతే ఏం కూర వండాలో, ఇలాంటి ఆలోచనలన్నీ బుర్రలో ఉంటాయి. అవునా? ఇలాంటి ఆలోచనల నుంచి మనం బయటపడాలా లేదా? ఇవన్నీ ఆలోచనలు ఎక్కువైపోతే అప్పుడు బుర్ర ఏమవుతుంది? వేడెక్కిపోతుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది లేనిపోయింది. ఇప్పుడు మన సెల్ ఫోనే తీసుకోండి ఎగ్జాంపుల్, దానికి 100% ఛార్జింగ్ పెట్టగలం. 100% మించి ఛార్జింగ్ పెడితే ఏమవుతుందండి? పేలిపోవడం, బ్యాటరీ ఉబ్బిపోవడం లాంటివి జరుగుతుందా? మరి సెల్ ఫోన్ ఒక యంత్రానికే అంత ఇది ఉంటే మరి మనిషి యొక్క బ్రెయిన్ ఏంటండి? మనిషి యొక్క బ్రెయిన్కి ఏమవుతుంది? ఇలా ఉబ్బిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, తలకాయ నొప్పి వస్తుంది. అప్పుడు ఆ తలకాయ నొప్పి వచ్చినప్పుడు తాత్కాలికంగా ఏం చేస్తారంటే సినిమాలు చూడడము, సీరియల్స్ చూడడము, లేకపోతే లేకపోతే ఏమైనా కుళ్ళు జోకులు వేసుకోవడం, వీళ్ళ మీద కుళ్ళు జోకులు వేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అది తాత్కాలికంగా పనిచేస్తుంది, కానీ మీకు పూర్తిగా పనిచేస్తుంది అంటారా? మరి పూర్తిగా పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ ధ్యానాన్ని చేయాల్సిందే. పత్రి సార్ చెప్పింది అదే అనమాట. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీ యొక్క మానసిక ఒత్తిడిని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో మీరు ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం అనేది జరుగుతుందని పత్రి సార్ చెప్పారనమాట అండి. అని మీలో ఎవరికైనా వచ్చిందా క్వశ్చన్? వచ్చిందా? మరి నన్ను అడగరా ఎంతసేపు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అదే కదా. ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేస్తే డాక్టర్ అక్కర్లేదంట కదండి. రోగాలు పోతాయంట కదండి. రోగాలు పోతాయంటే కదండి. మరి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా, మరి అవన్నీ నిజమేనా అండి అని అడగలే? మరి అడగలేదు మీరు. ఓకే, ధ్యానం చేస్తే రోగాలు పోతాయి అంటున్నాం కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న కథలా చెప్తానండి. అదేంటంటే సదా ఉపవాసి సదా బ్రహ్మచారి. ఇది కథ యొక్క టైటిల్, సదా ఉపవాసి సదా బ్రహ్మచారి.
దీని గురించి ఒక చిన్న స్టోరీ అనమాట. స్టోరీ చెప్తాను చూడండి. మనం ఆ సదా ఉపవాసి అని ఎవరిని అంటున్నాం అంటే ఒక సాధువు ఆయన. సదా బ్రహ్మచారి అని ఎవరిని అంటున్నాం అంటే ఆయన ఒక జమీందారు, ఆయనకు ఒక కుటుంబం. ఓకే. ఏది ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు అలాంటిది అది. ఇది ఈ క్వశ్చన్ నన్ను చివరిలో అడుగుదురు కానీ స్టోరీ చెప్తాను వినండి. సదా బ్రహ్మచారి అనే అతను జమీందారు అంటున్నాం. ఆయనకి పెళ్ళం పిల్లలు ఉన్నారు అంటున్నాం. సదా ఉపవాసి అనే అతను ఒక సాధువు అంటున్నాం. వీళ్ళిద్దరు కూడా ఒక స్నేహితులు అంటండి. ఒకలేమో గోదావరికి అవతల, ఒకలేమో గోదావరి యువతల ఉన్నారు. అయితే సదా బ్రహ్మచారి ఏం చేస్తాడు, వాళ్ళ భార్యని పిలిచి నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు గోదావరి అవతల, అతనికి నిండుగా భోజనం వండించు, పంచభక్ష పరమాణాలు వండించి పట్టుకుని వెళ్ళి ఇవ్వమ్మా అని అడుగుతాడు. మరి ఆదేశిస్తారు. మరి వాళ్ళ భార్యకి అయితే జమీందారు భార్య తను ఉండదు కదా, పని మనుషులు చెప్తుంది ఇన్ని రకాలంటే వండమంటే వాళ్ళ పనులు అన్ని రకాలు వండుతారు. వంట చేసిన తర్వాత ఆ సదా బ్రహ్మచారికి అదే సదా ఉపవాసికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ రోజు ఏమవుద్దంటే గోదావరి పొంగిపోయి ఉంటుంది. గోదావరి దాటాలి ఖచ్చితంగా, వేరే మార్గం లేదు. ఎలా దాటాలి అని అనుకుంటే మళ్ళీ జమీందారికి వాళ్ళ ఆవిడ కబురు చేస్తుంది, ఇలా గోదావరి పొంగిపోయి ఉంది, మరి దాటడానికి వీల్లేదు, ఏమో వంటలు చేస్తాను తీసుకెళ్ళి మరి ఇవ్వాలి ఎలాగా అంటే అప్పుడు ఆయన చెప్తాడు, సముద్రదేవుని వేడుకో, నేను సదా బ్రహ్మచారిచే పంపించబడ్డాను, సదా ఉపవాసికి భోజనం పెట్టాలి అని చెప్పి సముద్రదేవుణ్ణి వేడుకోమని అంటదంట. వేడుకోమంటే వెళ్ళి ఆవిడేమో వేడుకుంటుంది. అప్పుడు గోదావరి లెవెల్ అవుతుంది, వెళ్ళి సదా ఉపవాసికి భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన తర్వాత రిటర్న్ వస్తుంటే మళ్ళీ గోదావరి పొంగిపోతుంది. మళ్ళీ అటు నుంచి ఇటు రావాలి కదా ఆవిడ, రావడానికి అవకాశం లేదు కదా, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుంది ఆవిడ. వెళ్ళి నాకు ఇలా గోదావరి పొంగిపోయి ఉంది, నేనేం చేయాలి, నాకు మా ఇంటికి వెళ్ళాలి కదా, నాకు సంసారం ఉంది అక్కడ, ఆ సంసారాన్ని చక్కబెట్టుకోవాలి కదా, ఎలాగా అంటే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చావు అని అడుగుతాడు ఆయన. నేను ఇలాగ సదా ఉపవాసికి భోజనం పెట్టమని సముద్రదేవుని వేడుకున్నాను అంటే, అయితే సేమ్ అలాగే వేడుకో, సదా ఉపవాసికి భోజనం పెట్టడం జరిగింది, ఇప్పుడు నేను సదా బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు దారి ఇమ్మని వేడుకో అంటే వేడుకుంటది. మళ్ళీ ఆ సముద్రదేవుడు తగ్గుతాడు, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడకి మైండ్లో తిరుగుతుంది. ఆవిడకి ఆయన చూస్తేనేమో సదా ఉపవాసం అన్నాడు, ఉపవాసం అంటే నేను పెట్టింది ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టు తిన్నాడు ఆయన ఎలా సదా ఉపవాసం అయ్యాడు, ఈయన్ని చూస్తేనేమో సదా బ్రహ్మచారి అంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు ముగ్గురు వేసిన పిల్లలకి అన్నాడు, ఈయన ఎలా సదా ఉపవాసం అయ్యాడు అనేసి ఆవిడకి మైండ్లో తిరుగుతుంది. మధ్యలో ఈ సముద్ర దేవుడు ఏంటి ఏదో ఈ మాట చెప్తే వాళ్ళు చెప్పినట్టు ఆడాడు అనేసి ఆవిడకి డౌట్ వస్తుంది. డౌట్ రాగానే మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తుంది అంటే ఆ సముద్ర దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకోగానే సముద్ర దేవుడు వస్తాడు ఆవిడ దగ్గరికి. ఏంటమ్మా మళ్ళీ మళ్ళీ అటు వెళ్తావా అని అడుగుతాడు. కాదు, నాకు ఒక క్వశ్చన్ ఉంది, దానికి సమాధానం చెప్పండి అంటది. అయితే ఆ క్వశ్చన్ ఏంటంటే, నా మొగుడు సదా బ్రహ్మచారి ఎలా అయ్యాడు, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా ఇద్దరు ముగ్గురు నేసి పిల్లల్ని అన్నాడు, నా మొగుడు సదా బ్రహ్మచారి ఎలా అయ్యాడు అని అంటాడు. నిన్ను పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, పిల్లల్ని కనాలని స్ట్రెస్ నువ్వు పెట్టావా, ఆయన అంతటా ఆయన పెట్టాడా అంటే నేనే పెట్టాను. ఎంతమంది కావాలని ఆయన అడిగాడా నిన్ను, లేదు నేనే అడిగాను అంటది. తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అమ్మాయిని నీ కన్నెత్తి చూశాడా నీ మొగుడు అని అడుగుతుంది. లేదండి, ఇంకా నన్నే చూసేవాడు. మరి అందుకే ఆయన సదా బ్రహ్మచారి అంటే, సదా బ్రహ్మచారి అంటే దాని అర్థం చూడండి, బ్రాహ్మణులు కాదండి, మీరు మధ్యలో అడ్డు రాకండి. సదా బ్రహ్మచారి అంటే దాని అర్థం కేవలం మనం ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం. ఇప్పుడు మీకున్న కుటుంబ సభ్యుల్లో మీ ఆయన కానీ డైవర్ట్ అయిపోద్దండి బాబు, ఆయనకున్న ఒక 10 నిమిషాలు అందరూ ధ్యానంలో కూర్చోండి ఒకసారి. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఒకసారి క్లాప్స్ కొడదాం ధ్యానానికి. అది సదా బ్రహ్మచారి కాన్సెప్ట్. ఓకే అండి. మరి సదా ఉపవాసి మరి ఆయన ఎలా సదా ఉపవాసి అయ్యాడు అని ఆవిడ అడుగుతుంది. మరి నేను పెట్టినవి అన్నీ తిన్నాడు,
అసలు ఏది వదలకుండా అంటే అప్పుడు ఆ సముద్రదేవుడు అడుగుతాడు, నువ్వు పెట్టిన దాంట్లో ఇందులో ఉప్పు లేదని లేకపోతే ఇందులో కారం ఎక్కువైందని ఏమైనా అన్నాడా? ఏం అనలేదంట. మరి నాకు ఇది ఇంకోసారి వడ్డించు, నాకు ఇంకా కావాలి అని అడిగాడా? అది అడగలేదు. నువ్వు పెట్టిందల్లా తింటూనే ఉన్నాడు. ఇంకొంచెం వేసుకొని నువ్వు అన్నావు కానీ నాకు ఇంకొంచెం వెయ్యని అతను అన్నాడా? అనలేదండి. మరి అందుకే అతను సదా ఉపవాసి. చూసారా, సదా బ్రహ్మచారి అంటే తను ఒక ఒక ఆవిడతో ఉన్న ఇద్దరిని పెళ్లి చేసుకున్నా, ముగ్గురిని పెళ్లి చేసుకున్నా, ఉన్న దాంతో తను సంతృప్తి చెంది, పిల్లలతో అయినా సరే ఎంతమంది పిల్లల్ని కన్నా సరే సంతృప్తిని చెంది తను పుష్కలంగా ఆనందంగా తన సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు కాబట్టి తను సదా బ్రహ్మచారి అయ్యాడు. తను సదా ఉపవాసం ఎలా అయ్యాడంటే తను సాధన చేసుకుంటూ మీరు పెడితే ఆహారం తీసుకున్నాడు కానీ నాకు ఈ ఆహారం కావాలి, ఈ పదార్థం కావాలి, నాకు ఇలా కావాలని ఆయన డిమాండ్ చేయలేదు. అందుకే ఆయన సదా ఉపవాసి అయ్యారనమాట. అంటే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ దేహాంతరం స్నేహితులైన అవ్వకపోయినా ఆత్మస్థితిగా వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అయ్యారు. అందుకే మన స్థితి ఎప్పుడు కూడా ఆత్మ లెవెల్లో ఉండాలన్నమాట అండి. దేహం లెవెల్లో ఉన్నంతసేపు మనకేమవుతుందంటే ఇలాంటి డిస్టర్బెన్స్లు ఎన్నో వస్తాయి. ఇది ఇంకా చాలా తక్కువే. అలాంటి డిస్టర్బెన్స్లు ఎన్నో వచ్చినా కూడా మనం కృషించిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే తెలియకుండానే మనం లోను అయిపోయి తెలియకుండా మనం మన యొక్క మానసిక ఒత్తిడిని పెంచేసుకొని మన యొక్క మానసిక ఒత్తిడి పెరిగిపోయి మనం అక్కర్లేని విషయాలను బుర్రలో పెట్టుకుని మన యొక్క మానసిక ఒత్తిడిని మన యొక్క బుర్రని బాగా వేడి చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఇలాగా రోగాలు తెచ్చుకుంటున్నాం. మనం ఎప్పుడైతే మానసిక ఒత్తిడిని తగ్గించుకుని మనం ఎప్పుడైతే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నామో మనకి రోగాలు వస్తాయంటారా? ఎలాంటి రోగాలు వస్తాయి మనకి? అందుకే ధ్యానం ద్వారా రోగాలు తగ్గుతాయి అంటారు. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు. మరి అందుకే ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ధ్యానాన్ని అందుకే సర్వరోగ నివారిణి అన్నారు. ఇప్పుడు చాలా మందికి రావచ్చు, ఏమంటే నేను ఇన్నేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు జ్వరం వచ్చింది, నేను ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలా వేసుకోవద్దా? నువ్వు ఇన్నేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నావు అన్నది కాదు, ఎంత సాధన చేస్తున్నావు అనేది పాయింట్. అక్కడ నువ్వు అరగంట చేస్తున్నావా, గంట చేస్తున్నావు అన్నది కాదు. ఇక్కడ మీరు కొంతమంది అంటారు, ఏమండి 3-5 గంటలు చేస్తేనే ధ్యానం అని, 3-5 గంటలు చేయకపోతే అది ధ్యానం కాదు అని మిమ్మల్ని అనొచ్చు. అదంతా పక్కన పెడితే మీరు ఆలోచన స్థితి నుంచి ఎంత త్వరగా శూన్య స్థితిని పొందుతారో అంతసేపు చేస్తే చాలు. మీరు గంటలో అరగంట సేపు ఆలోచనలు వచ్చి అరగంట సేపు శూన్యస్థితి పొందానంటే అది ధ్యానం అవుతుంది. అందుకే ఇంకా సాధన పెంచమంటారు. నేను 10 నిమిషాలు కూర్చుంటే 5వ నిమిషంలో నేను శూన్యస్థితికి వెళ్ళగలను. అలాగా ఆ స్టేజ్లోకి రావాలి మనం. ఆ స్టేజ్లోకి ఎప్పుడైతే మనం వస్తున్నామో మనకి నో మెడిసిన్ నో డాక్టర్ అని అందుకే పత్రి సార్ అన్నారు. అర్థమైందండి? ఎప్పుడైతే నేను నిజంగా చిన్నప్పుడు ఫిట్స్తో ఉన్నప్పుడు నాకు బలం లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో ఎన్నో రకాల టాబ్లెట్లు మింగాను. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో కరోనా కూడా నాకు అటాక్ అయింది. ఒక్క టాబ్లెట్ ఇప్పుడు దాకా నేను వాడలేదు. అప్పటి నుంచి కరోనా దగ్గర నుంచి ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు. 108 ఫీవర్ వచ్చింది. ఏమంటే 108 ఫీవర్ వస్తే ఎలా ఉంటారండి? 108 ఫీవర్ వస్తే మనిషి ఏమైపోతాడు? అసలు 108 ఫీవర్ మనిషి తట్టుకోగలుగుతాడా? అయిపోయింది అనుకున్న నా పరిస్థితి. అయినా కూడా నేను ధ్యానాన్ని అలాగే పట్టుకున్నాను. నేను అంటే ధ్యానంలోకి వచ్చి 7 సంవత్సరాలైనా మీలాంటి సీనియర్ మాస్టర్లు లైక్ ఇంకో మా గోవిందరాజు గారు అని, లేకపోతే అంగర్ నుంచి చౌదరి గారు అని అలా ఫోన్లో టచ్లో ఉండేవాడిని. నేను హైదరాబాద్లో ఉంటూ చౌదరి గారిని ఒకసారి ఫోన్ చేసి అడిగాను, సార్ మరి నో మెడిసిన్ నో డాక్టర్ అని మనమే చెప్తున్నాము, చాలా మందికి ఇలా ప్రచారం చేస్తున్నాము, ఇలా ఫీవర్ వచ్చింది నాకు, నేను టాబ్లెట్ వేసుకుంటే నువ్వే టాబ్లెట్ వేసుకున్నావు, నువ్వేంటి నాకు చెప్పేదని నలుగురు అనరా అని నా క్వశ్చన్ అడిగాను. ఏమండి ఎవరో ఏదో అనుకున్నారని మీరు ఇబ్బంది పడ్డం ఎందుకండి అన్నాడు ఆయన. అలా కాదండి, అది కరెక్ట్గా అది మీరు చెప్పింది ఆలోచించడంలో ఓకే, కానీ మనం ప్రూవ్ చేయాలి కదండి అనేసి అడిగాను. ఏమండి మరి మీరు మీ వర్క్ విషయంలో చూసుకుంటే మరి మీకు ఇబ్బంది పడతారండి, లేకపోతే మీరు ఒక రోజు సెలవు పెట్టేసి ఆ రోజంతా ధ్యానంలో కూర్చోగలరా అని అడిగాను ఆయన. రోజంతా ధ్యానం అయితే కూర్చోలేకపోవచ్చండి, కనీసం మధ్యాహ్నం వరకైనా కూర్చుంటాను నేను పొద్దునుంచి అని చెప్పాను. అలాగైతే ఆ పని చేయండి, ఓ రోజు సెలవు పెట్టండి అన్నాడు. కాకపోతే ఆ రోజు ఆఫీస్లో ఏమైందంటే అనుకోకుండా నాకు కళ్ళు తిరిగి కింద పడిపోవడం కూడా జరిగిందనమాట.
ఆఫీస్లో కళ్ళు కింద పడిపోతే మా టీం లీడర్ ఇంటికి పంపిస్తాడు నన్ను రూమ్ పంపించడంలో నేను సెలవు అడగల. ఇంకా నా పరిస్థితి చూస్తే వాళ్ళకే సెలవు ఇవ్వాలనిపిస్తుంది కదా. నేను సెలవు పెట్టడం నాకు ఇష్టం లేదు. మధ్యాహ్నం వరకు ఆఫీస్ వర్క్ చేసిన ఆ డ్యూటీ నాకు సరిపోయింది. నేను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంకా అలా ధ్యానంలో కూర్చోవడం జరిగిందండి. కూర్చున్నాను. ఫీవర్ అయితే తగ్గింది, నీరసం తగ్గల. ఫీవర్ తగ్గింది, నీరసం అనేది తగ్గట్లేదు. నోటికి చేదు వచ్చేస్తుంది, ఆ నోరు చేదు అసలు వదలలేదు. ఎందుకంటే నోరు చేదు వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకోలేము, ఏమీ తినలేము. అసలు ఏదైనా తినాలన్నా కూడా మీకు నాలుగుకి రుచి అనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలండి అని మళ్ళీ చౌదరి గారు చేశాను. ఆయన ఏదో చెప్పారు, వేపాకు నవలండి, చేదికి మ్యాచ్ అయిపోద్ది, అలాంటిది ఏదో చెప్పాడు ఆయన. నాకు అది ఎక్కలేదు. నేను అప్పుడు ఇంక ఇంటికి బయలుదేరి వచ్చాను అనమాట. మా మేనత్తాల అబ్బాయి అదే హైదరాబాద్లో ఉంటే తన దగ్గరుండి బస్సు ఎక్కిస్తే నేను ఇలా ఇంటికి వచ్చాను. అప్పుడు కరెక్ట్గా వినాయక చవితి సమయం అనమాట. వచ్చాను, ఇంటి దగ్గర అలానే ఉన్నాను నీరసంగా. మంచం మీదే అలా పడి ఉండేవాడిని. కూర్చుందామన్నా, ధ్యానంలో కూర్చుందామన్నా ఒళ్ళు సహకరించేది కాదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలా ధ్యానంలో కూర్చున్నాను. ఓ రోజు నాకే తెలియకుండా నా జ్వరం నార్మల్లోకి వెళ్ళిపోయింది, నా నీరసం నార్మల్ అయిపోయింది. అప్పుడు మా డాడీ వాళ్ళు ఎన్నోసార్లు టాబ్లెట్లు తెచ్చిచ్చారు, వేసుకుంటానని చెప్పేవాడిని. వాళ్ళు వేసుకున్నారు లేదా వాళ్ళు చూసేవారు కదా, తెచ్చిచ్చేవారు. అవి తీసేమని అలా బయట వేసేసేవాళ్ళు. మా మొక్కల్లో ఉంటాయి ఇప్పటికీ ఆ టాబ్లెట్లు. అలాగే నేను తీసి బయట వేసేవాడిని. ఎందుకంటే మనం ఏదైనా చెప్తున్నామంటే అది మనం ఆచరిస్తేనే చెప్పాలండి. ఆచరించకుండా చెప్పామనుకోండి అది ఉపయోగం లేదు. అందుకే పత్రిక సార్ చెప్పిన మాటలు నేను ప్రతిదీ కూడా ఆచరిస్తాను. ఏది ధ్యానం చేయమన్నారు, స్వాధ్యాయం చేయమన్నారు, సజ్జన సాంగత్యం చేయమన్నారు, అనుభవాల్ని పంచమన్నారు, వీలైతే అనుభవాలని వినమన్నారు, ఎవరికైనా అనుభవాలు వచ్చినాయో అడిగి తెలుసుకోమన్నారు. అనుభవం అంటే ధ్యానంలో కనిపించే అనుభవాలే కాదండి, మనలో నుంచి వచ్చే మార్పును కూడా అనుభవం అంటారు. నేను ధ్యానంలో రాకముందు నేను నాన్ వెజ్ తినేవాడిని, ధ్యానంలో రాకముందు నాకు కోపం ఎక్కువ ఉండేది, ధ్యానంలో రాకముందు నేను ఆంధ్ర మీద నోరేసుకుని పడిపోయేవాడిని, నేను రౌడీగడ్లో ఉండేవాడిని. ఇవన్నీ కూడా నీలో నుంచి వచ్చిన మార్పులే కదా. ధ్యానం నుంచి వచ్చాక ఇవన్నీ మారావంటే ఇవన్నీ కూడా, ఈ మార్పులన్నిటినీ కూడా ఎలా వచ్చినాయి, నీకు అనుభవం పూర్వకంగానే వచ్చినాయి. అందుకే ఈ అనుభవాన్ని ప్రతి ఒక్కరు పంచాలి. మీరు ధ్యానం ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్తున్నాను, రేపొద్దున మీరు క్లాస్ చెప్తుంటే నేను వినాలి. అది అలా రావాలన్నమాట నేను అనేది. మనకి ఎన్నో చక్రాలు ఉంటాయి ఇక్కడ. విశుద్ధ చక్రం అని ఇక్కడ ఉంటది అనమాట మన గొంతులో. అది ఓపెన్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరు ఏమనుకుంటారు, నేను తెలిసి తెలియని మాటలేమైనా మాట్లాడేస్తానేమో, అదేమైనా తప్పుగా వెళ్తుందేమో అని అనుకుంటూ మనం ఏం చేస్తామంటే బలవంతంగా మూసేస్తూ ఉంటాం విశుద్ధ చక్రాన్ని. అలా అసలు ఎప్పుడూ మూయకూడదు అనమాట. ఆ విశుద్ధ చక్రాన్ని ఎప్పుడైతే మూసేస్తున్నామో మనకి అదొక రకమైన కర్మను మళ్ళీ మనం మోస్తున్నాం అనమాట అండి. అందుకే మనల్ని మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే మీ అనుభవాలు చెప్పండి అంటే, ఒకటో రెండో తెలుసో తెలియందో మంచో చెడో రెండు మాటలు చెప్పండి, అయిపోయింది, అక్కడతో క్లోజ్. నేను ధ్యానంలోకి నెలైందండి వచ్చి. ఇందాక గోవిందరాజు గారు అన్నారు 2009లో నేను ధ్యానానికి వచ్చానండి. నేను ధ్యానంలోకి వచ్చి ఒకరికైతే కూర్చోబెట్టి ధ్యానం నేర్పగలనండి, 10 మందిని నేర్పాలంటే నాకు తెలియదండి, అలాంటివి నాకు చేత కావండి అని ఆయన అన్నారు. ఏమండి మీరు ఫస్ట్ వచ్చింది మీరు టేక్ గ్రామంలో, ఇప్పుడు ఈ పిరమిడ్ కట్టాలంటే బేస్మెంట్ కావాలి, బేస్మెంటే మీరు ఇక్కడ. ఆ బేస్మెంట్ లేకపోతే పైన ఉన్న పిరమిడ్కి వాల్యూ ఉంటుందండి, ఉండదని నేను ఇందాక అదే చెప్పాను. ఏమన్నా సార్ మీతో అన్నాం కదా, కేవలం అదే అనమాట. ఒకటి మనం ఏదైనా సరే ఆ పత్రిక సార్ చెప్తుంది ఏంటంటే, నువ్వు ఏ అనే అక్షరం గురించి నేర్చుకుంటే ఏ గురించి చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు, సి నేర్చుకుంటే సి చెప్పు. అంటే నువ్వు ఎంత తెలుసుకుంటే అంతా వాళ్ళకి అవతల వాళ్ళకి చెప్పమని పత్రిక సార్ చెప్పారు. మరి ఇలా చూడండి ఒకసారి, ఆయనకి ఎంత అద్భుతం అది. చక్కగా చెప్పాలంటే ఇంకా మీకు వివరించి, నేను ఇంట్రోవర్ట్ అనమాట. ఇంట్రోవర్ట్ అంటే తెలుసా మీకు అర్థం? లోపల మాట్లాడుకోవడం. ఏదున్నా బయటికి మాట్లాడాలంటే నాకు భయం. ఇలా మైకులు పట్టుకుని మాట్లాడాలంటే చాలా భయం. స్టేజ్ ఎక్కాలంటే చాలా భయం నాకు. కానీ చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఎక్కాలన్న కోరిక అయితే బోల్డ్ ఉంది. స్టేజ్ ఎక్కాలి, నేను పాటలే రాస్తుంటా, ఆ పాటలు పాడాలి, స్టేజ్ ఎక్కాలి, పాటలు పాడాలి, లేకపోతే 4 గంతులు కట్టాలి, ఇలాంటి కోరికలు ఎన్నో ఉండేవి నాకు. అలాంటి కోరికలు ఉన్నప్పుడు నేనేం చేసేవాడిని, బాత్రూంలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని అందరు కనపడేలా పాటలు పాడుకునేవాడిని. గంతులు కూడా బాత్రూంలో గంతులు వేసేవాడిని. ఎందుకంటే కోరికల్ని లోపల దాచుకుంటే ఉపయోగం లేదు, బయటకు వదిలేయాలి.
నా నా రూమ్ లో నేను ఎప్పుడో హాస్టల్లో ఉన్నా, బయట ఎక్కడ ఉన్నా నేను అప్పుడో కూడా సింగిల్ గా ఉంటాను అనమాట అండి. ఎందుకంటే నా వల్ల ఎదుటి వాడికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటానో తెలీదు, ఎప్పుడు జాబ్ లో ఉంటానో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటానో నాకు తెలీదు, నా మైండ్ సెట్ ఏంటో నాకు తెలీదు. కానీ నా మైండ్ సెట్ నేను చెప్పినట్టు వింటది, మైండ్ సెట్ చెప్పినట్టు నేను విన్ను. నా బుర్ర నేను చెప్పినట్టు వింటది, బుర్ర చెప్పినట్టు నేను విన్నాను అనమాట. అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే అలా ఉంటాను రూమ్ లో. అందుకే అందుకనేమో నాకు పత్రిక సార్ అంతలా చెప్పారు ఆయన. ఏమని, క్లాసులకు వెళ్ళు, క్లాసెస్ చెప్పు, నువ్వు కూడా క్లాసులు చెప్పాలి అని ఆయన అన్నారు. నేను క్లాసులు చెప్పడం ఏంటి స్వామి, ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలిసిన ఆయన అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి, ఈయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది చాలా ఉండొచ్చు, గోవిందరాజు గారు నా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉండొచ్చు, లేకపోతే ఆ మేడం దగ్గర నేను నేర్చుకోవచ్చు, లేకపోతే నా నా క్లాస్ నుంచి మేడం నేర్చుకోవచ్చు. అంటే ఒకరిది ఇంకొకరికి పంచాలి. పంచే కొద్దీ పెంచబడేది ఈ ధ్యానము. పంచే కొద్దీ పంచబడేది ఈ ధ్యానము. కేవలం మీ ఇష్టం, మీ డబ్బులు పంచండి, ఆ డబ్బులు పెంచబడవు. మీ దగ్గర ఉన్న డబ్బులు పంచితే అవి పెంచబడవు. అదే నువ్వు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచు, ఇంకా పెరుగుద్ది. ఈ రోజు ఇక్కడ క్లాస్ చెప్పాను, మళ్ళీ రేపు ఇంకో చోట వచ్చిందంటే వెంటనే పరిగెట్టాలి. అంతే. అసలు ఒకటికి 5 సార్లు ఆలోచించడానికి గల కారణం కూడా నేను అదే అనమాట అండి. నాకు ఇప్పటికీ చాలా సార్లు వచ్చింది, రామ్ గోవింద్ గారు 4-5 సార్లు ఫోన్ చేశారు అప్పుడే 4 నెలల నుంచి, మీరు రండి, నువ్వు రా క్లాస్ చెప్దు కానీ, నువ్వు రా క్లాస్ చెప్దు కానీ అని. కరెక్ట్గా 1వ తారీఖుకి నాకు ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది. ఈసారి నేను అడిగి తీసుకున్నాను ఇంకేం 1వ తారీఖుకి కార్లో. అదే రామ్ గోవింద్ గారికి నేను 1 డే క్లాస్ ఒక చోట అరేంజ్ చేసి నేనేమో ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను మీకోసం. ఆయన అన్నారు, మరి మనకు పిరమిడ్ దగ్గర క్లాస్ ఉంటుందని. ఓన్లీ గోవిందరాజు గారు ఉన్నారు, మేము ఉంటాం కదా, మేము చూసుకుంటాంలే, నాదే కదా క్లాసు, మాస్టర్లు అందరూ వస్తారు కదా, నేను చూసుకున్నాను, మీరు వెళ్ళండి, అక్కడ మీ మీ యొక్క జ్ఞానాన్ని అక్కడ పంచాలందేమో, మీకు అవకాశం వచ్చిందని నేనే పంపాను వాళ్ళని. కానూరు అగ్రహారం నేనే పంపాను వాళ్ళని 1 డే క్లాస్కి. ఎందుకని, ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, అందుకే ధ్యాన ప్రచారం చేయాలి అన్నారు. నెక్స్ట్ మీ టేకి గ్రామం ఇంకొక ఎంతో అది గొప్ప అదృష్టం చేసుకుందండి. ఏంటో ఏంటో చెప్తారా అదృష్టం? పిరమిడ్ రావడం. వెరీ గుడ్, ఒకసారి క్లాస్. అంతేకాదు, ఇంకో గొప్ప అదృష్టం ఉంది మనకి. ద్రాక్షారామ శివాలయం ఎంతమందికి ఐడియా ఉంది? దాని చుట్టూరు 108 నక్షత్రపాత శివాలయాలు ఉన్నాయి, మీకు తెలుసా? అందులో మీది జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం అండి, మీది 3వదా? 3వ పాదం టేకి గ్రామం. చూసారా ఎంత అదృష్టం? ధ్యాన భీమఖండంలో అతి త్వరలో మీ ఊరు వస్తాం మేము. మళ్ళీ మీ ప్రతి ఇంటికి ధ్యాన ప్రచారం చేస్తాం మేము, ప్రతి ఒక్కళ్ళు మీ శివాలయ గ్రామాలకి. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు వచ్చే సోమవారం అయితే, రేపు సోమవారం అయితే చోడవరం అయింది. వీలైతే ప్రతి ఒక్కళ్ళు, చోడవరం మీకు దగ్గరే కాబట్టి రండి, మీరందరూ ఆ ధ్యాన ప్రచారాల్లో పాల్గొనండి, ఏం చేస్తున్నామో తెలుసుకోండి. ఎందుకంటే ధ్యానం చేయడం గొప్పతనం కాదు, మనం తెలుసుకున్నది 10 మందికి పంచడం గొప్పతనం. 10 మందికి పంచాలి ఏదైనా సరే. ఇప్పుడు ఇప్పుడు నిజంగా మీరు భోజనాలు పెడుతున్నారంటే 100 మంది తనుకుని వస్తారు ఎక్కడున్నా సరే, అవునా? అదే 100 మందిని ధ్యానం చేద్దాం రారా అని పిలవండి, ఎవరైనా వస్తారా? పట్టుకునే వాళ్ళు ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అదే భోజనం అంటే అందరికీ తెలుసు, తినాలి, అన్ని రకాల రుచులు ఉంటాయి అని తెలుసు. ఇన్ని రకాల రుచులతో కలిసింది భోజనమే ధ్యానం అని చెప్పండి, ఖచ్చితంగా అందరూ వస్తారు. ఇన్ని రకాల రుచులు కలిసిన భోజనమే ధ్యానం అని చెప్పండి, ఎవరు రారు? చూస్తాను నేను. ఎందుకంటే నేను మాది ద్రాక్షారం పక్కన హసన్బాద్ అండి. మా హసన్బాద్లో ఫస్ట్ ఈ ఊర్లో మీ రాజుగారు, గోవిందరాజు గారు ఎలాగైతే పిరమిడ్ మాస్టర్లో, మా హసన్బాద్లో మా డాడీ మా మమ్మీ వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు, ఇంకెవరూ కాదు. ఇప్పుడు 20 మంది తయారయ్యారు మా హసన్బాద్లో మీకులాగా. మరి చూడండి, కారణం ఏంటి? ధ్యాన కేంద్రం ఒకటి ఓపెన్ చేసాం మేము మా ఇంట్లోనే. ఒక హాల్లో చిన్న ధ్యాన కేంద్రం, శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఓపెన్ చేసాం. 7 గంటలు సప్తాహ ధ్యానం చేస్తుంది మా అమ్మ. తెల్లవారుజాము 7 నుంచి, అది పొద్దున్న 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు. ఇంకేది మాట ఉండదు, ఏ మ్యూజిక్ ఉండదు, కేవలం ధ్యానం మాత్రమే. మీకు ఇంకా మ్యూజిక్లు పెడతాం, ఎందుకంటే మీకు ఈ ఆలోచనలన్నీ పరిగెడతాయి.
మీకు మౌన ధ్యానాలు అంత తేలిగ్గా వెంటనే పట్టుకోలేరు మీరు. అందుకే మ్యూజిక్ పెడుతున్నాం. మీరు ఎన్నాళ్ళు అయిందండి మీరు అందరూ ధ్యానంలోకి వచ్చి? మీరు చెప్పండి అమ్మా, పర్లేదు. అదే అడుగుతున్నాను మామూలుగా, చెప్పండి. 6 నెలలు. మీరమ్మా? 6 సంవత్సరాలు అయింది. వెరీ గుడ్. మీరు సార్? 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు అయింది. ఓకే ఓకే, ఆల్మోస్ట్ అందరూ కూడా సంవత్సరం మీదుగా ఉన్నవాళ్ళే. వెరీ గుడ్. అందరికీ ఒకసారి క్లాస్. మీరు చూసారా, ఒకరు సంవత్సరం అన్నారు, ఒకరు 4 సంవత్సరాలు అన్నారు, ఒకరు 6 సంవత్సరాలు అన్నారు, ఒకరు 6 నెలలు అన్నారు, ఒకరు 10 రోజులు. ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ ఇవన్నీ కూడా పట్టుకున్నట్లయితే, మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే, ఎందుకంటే మార్పు అనేది జరగాలంటే, మార్పు చెడు కోసం అయితే వెంటనే జరిగిపోతుంది. మంచి కోసం జరగాలంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఎంత టైం తీసుకుంటుంది అంటే అవసరమైతే మన తరాలు కూడా అయిపోతాయి. అలాంటి విషయంలో మనకి మార్పు జరగాలా లేదా? మరి మార్పు జరగాలంటే మనం ఏం చేయాలి? మన సాధన పెంచాలి, పెంచుకుంటూ పోవాలన్నమాట. మనం పంచుకుంటూ పోతేనే పెంచబడుతుంది. మనం పెంచుకుంటూ పోతే ఇంకా పెంచబడుతుంది, ఇంకా పెంచుకుంటూ పోతే ఇంకా పెంచబడుతుంది. అందుకే మీకు మీ దగ్గరికి ఎవరైనా కబుర్లు చెప్పడానికి వచ్చారనుకోండి, పొద్దున్నే ఉంటుంది మామూలుగా. అమ్మలు దయచేసి అందరూ నన్ను తప్పుగా అనుకోకండి, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మీకు పొద్దున్న లెగ్గాలి, మీ పక్కింట్లో వదిలి రెడీగా ఉంటుంది. అవునండి, మీ పక్కింటి వదిలే కబుర్లు అంటూ వస్తుంది. అలాంటి వదిలికి మీరు ఏం చెప్పాలి? ఏంటి కబుర్లు అంటే, బాబు కూడా అలా బయటికి వెళ్ళి తెచ్చాడు, నాకు ఇంకో బంగారం గురించి తెచ్చాడు, మీ ఆయన ఏమి కొనలేదా అంటూ మాట్లాడతారు. అక్కడ ఏమవుతుంది? కాంట్రవర్సీ అయ్యి గొడవలు అవుతాయి. ఆ గొడవలు రాకుండా ఉండాలన్నా, ఈ పనికిమాల మాటలు మాట్లాడకుండా ఉండాలన్నా ఆ వదినకి మీరు ఏం చెప్పాలి? వదిన, నేను నిన్న పలానా చోటకి వెళ్ళానే, ధ్యానం అంట నేర్పారు నాకు, ధ్యానం గురించి ఎంత బాగుందో, నువ్వు నేర్చుకుంటావా? ఇలాంటి కబుర్లు చెప్పాలి. ఆ వదిలికి చెప్తారా మీరు? అవి చెప్పాలబ్బా. పరిగెడతారు. అలా కాదు వదిన, అది ధ్యానంలో వెళ్తే గొప్పతుంది అంటే, మా 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 ఆయనకి ఆరోగ్యం బాగుంది బాబు ధ్యానం చేసుకున్న దగ్గర నుంచి అని మీ వదిలికి చెప్పండి. ఎవరైనా చెప్తారా? ఎవరో చెప్పలేరు. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళకి మనం చెప్తుంటే ఎలా ఉంటది అంటే అండి, అది ముందు వాళ్ళు బాగుపడలేదు కానీ పక్కనోడికి చెప్పడానికి రెడీ అయిపోయారు అన్నమాట. వాళ్ళు అంటారు ఫస్ట్, వాళ్ళు బాగుపడలేదు సరే కదా, మొన్న నాకు చెప్పడానికి సిద్ధమైపోయారు వాళ్ళు అని అనుకుంటారని అదొక భయం మీలో వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వదిన తీసుకుని సరదాగా అలాగా, వదిన అలా బయటకు వెళ్తున్నాను, వస్తావా నాతో పాటు అని చెప్పి ఇంట్లో నుంచి దూరంగా, ఆ వాతావరణం నుంచి దూరంగా తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? ఇలాంటి పిరమిడ్లు ఉన్న చోటకి తీసుకురావాలి. పిరమిడ్లు ఉన్న చోటకి తీసుకొచ్చి, వదిన వాళ్ళు ఏదో చెప్తారు, వినేసి వదిలేయి. వాళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోమంటే మూసుకో, తెరవమంటే తెరువు, అంతే. నువ్వేం మాట్లాడద్దు, జస్ట్ అవి వినేసి వదిలే అన్నారు అనుకో, వాళ్ళు ఆ ధ్యానాన్ని పట్టుకోవడం జరుగుతుంది అనమాట అండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మా ఇంటి పక్క వాళ్ళు ఇద్దరిని మార్చాను నేను. కారణం అయితే అదే, అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అలాంటి ఓ వీడియో తీయండి బాబు, తీయండి అయిన ఒకసారి తీయండి. అది ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలండి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా శాకాహారులు ఎంతమంది, ఇంకా మాంసాహారం తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? గ్రేట్ మాస్టర్ అండి, మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా అనుకుంటున్నారు. ఆయన చాలా గ్రేట్ మాస్టర్, మీకు అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న ఆయనే క్లాస్ చెప్తాడు మీ అందరికి. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మచారి వేరు, బ్రహ్మచారి వేరండి, బ్రాహ్మణులు వేరు. బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని గడిపేవాడిని బ్రహ్మచారి అంటారు. బ్రాహ్మణులు అంటే ఇలా జంజాలు వేసుకుని నేను కౌంట్ బ్రాహ్మణ్ణి, నువ్వు బ్రాహ్మణ్ గురించి నాకు చెప్పుకో, అది అర్థమైందా? అది
అలాగే ఏంటి ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం. మీ టేకి గ్రామానికి కూడా ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయన నన్ను తీయని ఆయన నన్ను చావగొడతాడు. నువ్వు తీయనంతసేపు నన్ను చావగొడతాడు ఆయన. అది అర్థమైందా మాస్టర్స్? ఎంతసేపు మనం ఏం చెప్పుకుందాం చెప్పండి. మనం ఎంతసేపు ఏం మాట్లాడుకుందాం? ఆత్మ అన్నాం, శరీరం అన్నాం, బుద్ధి అన్నాం. బుద్ధి గురించి చెప్పుకున్నామా? అదే బుద్ధి అంటే మనకి. ఇంతసేపు మనం ఎక్కడ ఉన్నాము అనేది తెలియనివ్వకుండా మాయ కమ్ముతా ఉంటుంది చూసారా? ఆ మాయ కమ్మినంతసేపు మనం ఏం చేసాం? ఆ మాయలో పడిపోయి మనం చెప్పిందంతా కూడా ఎక్కడికో ఎగిరిపోయింది. దాన్ని మనం కవర్ చేసుకునే విధానాన్ని బుద్ధి అంటారు. మన బుద్ధి ఎలా వింటది మన మాట? మన బుద్ధి మన మాట ఏ విధంగా వింటది చెప్పండి? మన బుద్ధి మన మాట వినాలి. ఎంతసేపు మన బ్రెయిన్ విన్నది, మన శరీరం విన్నది, మన మనస్సు విన్నది, మన బుద్ధి కూడా వినాలి. వినాలంటే మనం ఏం చేయాలి? బుద్ధికి అప్పు చెప్పాలి. ఏం అప్పు చెప్పాలి? ఒరే నాయనా, అక్కర్లేని ఆలోచనలన్నీ నీ దగ్గర పెట్టుకుంటున్నావు బుర్రలో. అదే ఆలోచనలు తీయాలిరా. ఆలోచనలు తీయాలంటే నువ్వు సహాయపడాలి. నువ్వు అంటే ఎవరక్కడ? ఆ బుద్ధి సహాయపడాలి. నువ్వు ధ్యానం చేయాలి. నేను ధ్యానం చేయాలంటే ఆ బుద్ధి కలగాలి. అంతే కదా. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు గ్రామంలో, మీరు ఆ మిగతా వాళ్ళందరూ మతి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని కాదు అక్కడ అర్థం. మీ బుద్ధి మీ మాట విన్నది. నేను ధ్యానం చేయాలి, ధ్యానం కోసం వెళ్ళాలి అని మీరు మీ బుద్ధికి పని అప్పచెప్పబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లేకపోతే మీరు రాగలుగుతారు ఏంటి? మీ బుద్ధికి మీరు పని అప్పచెప్పగలిగారు కాబట్టి మీరు వచ్చారు. అందుకే మనం బుద్ధికి కూడా ఎప్పుడు కూడా ఏదో రకమైన పని చెప్తూ ఉండాలి. లేకపోతే ఏం చేస్తుందంటే ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఏదో రకమైన చెడు ఆలోచనల్ని క్రియేట్ చేస్తుంది. చెడు ఆలోచనలు క్రియేట్ చేసి మనకున్న మంచి వాతావరణాన్ని కూడా ఏం చేస్తుందంటే దాన్ని చెడుగా వ్యాపించేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మంచి వాతావరణం పోతుంది. మనం ఎంత కష్టపడిందంతా వృధా అవుతుంది. ఎంతసేపు ధ్యానం చేసాం, ఇంత జ్ఞానాన్ని పొందాం, ఆ జ్ఞానము వృధా అవుతుంది. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి అక్కర్లేని ఆలోచనలు బుర్రలోకి వచ్చి ఆ ఆలోచనలు బుర్రలో నుంచి నీ మనసుకి ఇస్తుంది. అప్పుడు ఆ మానసిక ఒత్తిడి నీ మనసుకు వచ్చి నిన్ను అనారోగ్యం పాలు చేస్తుంది. అనారోగ్యం పాల నుంచి మళ్ళీ కోలుకోవడం కోసం ధ్యానం చేయాలంటావు, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ నీకు శరీరానికి ఉన్న జబ్బులు నయం చేస్తాడు కానీ నీ మనసుకున్న జబ్బులు నయం చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? మనసు ఎక్కడో లోపల ఉంటుంది, శరీరం బయటకు కనిపిస్తుంది. నీకు దెబ్బ తగిలితే కట్టేయగలడు, అంతేనా? ఆ మనసుకి దెబ్బ తగిలితే కట్టేయగలడా? అందుకే చాలా మంది ఏం చేస్తారు? గుండెపోట్లతో చచ్చిపోతారు. కారణం ఏంటి? వాళ్ళ గుండె వీక్ అని కాదు, అక్కర్లేని విషయాలన్నీ బుర్రలో పెట్టుకోవడం వల్ల ఆ ఆలోచనలన్నీ మనసులోకి చేరి ఆ మనసులో చేరిన ఆలోచనలు ఏం చేస్తాయి అంటే మనకి అది మనసు తట్టుకునే స్టేజ్ దాటిపోయి గుండెపోటు వచ్చేటట్టు చేస్తుంది. అందుకే చాలా మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు బతికితే బతికినట్టు లేకపోతే లేనట్టే అంటారు. 50-50 కేసెస్ చెప్తారు డాక్టర్లు కూడా, గ్యారంటీ ఇవ్వలేరు వాళ్ళు. ఎందుకంటే కారణం అదే. మనకి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టాలిన్ సినిమా ఎంతమంది చూసారు? చిరంజీవి ఇందులో స్టాలిన్ సినిమా. ఆయనకి తుపాకీకి బుల్లెట్ వెళ్ళి గుండెకి తగులుతుంది, గుండెకి దగ్గరలో. దాన్ని తీయాలంటే గుండెకి టచ్ అవుతుంది. అది బతుకుతాడో చెప్పలేం, బతకలేడో చెప్పలేం అంటాడు. అవునా? సినిమాలో డాక్టర్ అది అంటాడు, ఒరే నువ్వైనా పైనుంచి ఊడిపడ్డావా, నువ్వు 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 చెప్తే చచ్చిపోయే గుండె అనుకుంటున్నావు, అది వేలాది మంది కోరుకుంటుందా అంటాడు సునీల్ అందులో. అవునండి. కానీ కానీ కారణం ఏంటి? అతను బతికాడా అంటే ఆ డాక్టర్ ఆపరేషన్ చేయగలిగాడంటే అతని ధైర్యాన్ని, కోపంగా తిట్టినా, కాలర్ పట్టుకుని బెదిరించిన అతను ఏమన్నాడు? మీరు డాక్టర్లు తలుచుకుంటే చేయొచ్చు, ఆ గుండెల్లో ఇరుక్కున్న బుల్లెట్ తీయచ్చు, మీరు తలుచుకుంటే చేయొచ్చు అని ప్రోత్సహించాడు అక్కడ. అంతేగాని నిజానికి తప్పుగా డాక్టర్ని తిట్టలేదు. ఆ సినిమా చూసినంతసేపు ఎలా ఉంటుంది అంటే ఆ సులీలేదో నిజంగా డాక్టర్ కొట్టేసాడో తిట్టేసాడో అన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఎంకరేజ్మెంట్ ఉండాలి.
మనం మంచిని ఎంకరేజ్ చేసేటప్పుడు నానా బుజ్జి అంటూ ఎంకరేజ్ చేయకూడదు, అదే విధంగా ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే కాలర్ పట్టుకోవాలి. నిజమండి. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటారు పెద్దలు. అదే కారణం, దానికి కారణం అదే. ఎందుకంటే అవసరమైతే గడ్డాన్ని పట్టుకుని బ్రతిమలాడాలి, లేకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి, లేకపోతే అవసరమైతే ఒక దెబ్బ కూడా వేయచ్చు. సామ దాన భేద దండోపాయం అంటారు దీన్ని మీ పెద్దలందరూ కూడా. మరి ఇన్ని విధాలుగా చెప్పచ్చు, సామరస్యంగా చెప్పచ్చు, బెదిరిస్తూ చెప్పచ్చు, దానం ఇచ్చి చెప్పచ్చు, ఇన్ని రకాలుగా. అవసరమైతే దండోపాయం కూడా చేయొచ్చు, మనం అంటే గొడవకి వెళ్ళొచ్చు అని. ఇన్ని రకాలుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మన మాట వినరు, సాధారణం అది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే పొరిగింటి పొలకూర నచ్చుద్దని ఓ సామెత ఉంటుంది. ఇంట్లో వండిన పప్పు కన్నా పొరిగింటి పొలకూర నచ్చుద్దని ఏదో సామెత ఉంటుంది. ఎదుటోడు వచ్చి చెప్తే వింటాడు, మన ఇంట్లో వాళ్ళు చెప్తే అసలు అబ్బాయి ముందు నువ్వు చెయ్యి, నువ్వు సాధించి తర్వాత లాగా చెప్దిగల్లే అంటారు. అవలే కారణం అయితే అదే, పొరిగింటి పొలకూర నచ్చుద్ది ఎదుటోళ్ళకి. ఎవరు దాకా ఎందుకండి, నాకైనా అంతే. మా మమ్మీ డాడీ అంటే వాళ్ళు ధ్యానం చేశారు, కానీ నాకు ధ్యానం గురించి నాకు బాగా తెలిసేలా చేసింది మా రవీంద్ర గారు. అంతేగాని మా డాడీ వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ ధ్యానంలోకి రాలేదుగా. ప్రత్యక్షంగా కారణం అంతే, పరోక్షకంగా మరి మెయిన్ కారణం ఆయనే. వీళ్ళ పిల్లర్స్ అయితే మా రవీంద్ర సార్ బేస్మెంట్ అనమాట నాకు. మరి అది అంటే నాకు కూడా పొరిగింటి పొలకూర నచ్చింది, ఇంట్లో ఉన్న మామిడికాయ పప్పు నచ్చక. అది ఇప్పుడున్న సమాజం అంతా అలాగే ఉంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఎదుటోడు వచ్చి ఎన్ని సొలుకబులు చెప్పినా వినడానికి అందరు రెడీ అవుతారు, కానీ అదే మీరు ఎదుటోడు చెప్పే మాటలు మన ఇంట్లో చెప్తే అస్సలు ఎవ్వడు వెండు, ఆలోచించడు కూడా అండి. దానికి గల కారణం ఏంటంటే అది మనిషి యొక్క మైండ్ సెట్ అలాగా డిజైన్ చేయబడింది. మనం మైండ్ సెట్ ని మనం డిజైన్ చేసుకోవాలి తప్ప మైండ్ సెట్ డిజైన్ చేసినట్టు మనం ఉండకూడదు. ఎప్పుడైతే మన యొక్క మైండ్ సెట్ మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళామో, మన మైండ్ సెట్ సరే ఏదైనా సరే మన మాట వింటది. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ మన మాట విన్నదో, మనం చెప్పే సబ్జెక్ట్ కానీ, మనం చేస్తున్న ధ్యానం కానీ, మనం పొందుతున్న ఆత్మజ్ఞానం కానీ ఇవన్నీ కూడా విజయవంతం అవుతాయి. ప్రతి ఒక్కరికి అది నేను చెప్పదలుచుకున్నాను. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా క్లాస్ ఎలా ఉందో మీ మాటలో తెలియజేయండి అందరూ కూడా ఒకసారి. చాలా బాగా చెప్పారు. క్లాస్ ఏదో అనుకున్నాను, అలా ఈయన మామూలుగా మాట్లాడతారు కానీ క్లాస్ ఇంతలా చెప్తారు కదా. అన్ని ఇప్పుడు ఉన్న వాటిలో అన్ని కొత్త చెప్పాడు, అన్ని కొత్త. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంటికి చాలా సబ్జెక్ట్ చెప్పాడు, చాలా బాగా నచ్చింది. ఆ సబ్జెక్ట్ లో నేను ఎప్పుడు కూడా ఇన్ని జ్ఞానం క్లాస్ కానీ ఎక్కడ వినలేదు. అది చాలా బాగుంది, చాలా వినయంగా చెప్పారు. మనం అందరూ కూడా చెప్పారు, అందరు కూడా అర్థమయ్యేలా చెప్పారు. ఓకే సార్. ఉత్సవ గారు చాలా పైన ఉన్నారు ఆయన. మనకి అలాంటివి వస్తుంటాయి, అన్ని ఆడుకుని ఓ బావా మచ్చిని లాగేది మచ్చిని వీళ్ళు పాట ఏదో పాడమన్నారు, పాట పాడేసి సార్ ఇది ఫ్రెష్ గా రికార్డ్ చేయండి, పాట ఒకటి పాడదాం. ఈ పాట రాయడానికండి ఒక అనుభవం ఉంది మాకు. అనుభవం ఏంటంటే ఒకసారి అది కార్తీక మాసం సోమవారం అయింది, ఇంతకింది పౌర్ణమి కూడా. ఆ రోజు అది సంగతి, కార్తీక పౌర్ణమి అని సంగతి నాకు తెలీదు. ఆ రోజు ఎందుకో రాత్రి నిద్ర పట్టట్లేదు. నాకు నిద్ర పట్టకపోతే ఏం చేయాలో అర్థం కాక అలా ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంటే రావి చెట్టు కనిపించింది నాకు. రావి చెట్టు కనిపించి ఏడవడం మొదలు పెట్టింది, ఏడుస్తుంది. ఇదేంటి రావి చెట్టు ఎందుకు కనిపించి ఏడుస్తుంది అని బాగా పరిశీలనగా చేస్తే, నిద్రలోకి వెళ్తే అదే రావి చెట్టు కల్లో కూడా వచ్చింది, ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని కళ్ళు అయితే అడగచ్చు కదా, ధ్యానంలో మనం అడగలేం కానీ కళ్ళు అడగచ్చు కదా. కళ్ళు అడిగితే మీ మానవులు అందరూ ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికేసి హాస్పిటల్ పాలు అవుతున్నారు, ఆక్సిజన్ల కోసం వాటి కోసం పరిగెడుతున్నారు. మీకు ఏం పాపం చేసామయ్యా మేము, ఎలాగో మోగ జీవాలను కూడా చంపుతున్నారు, మమ్మల్ని కూడా బతకనివ్వరా భూమి మీద, మేమేం పాపం చేసాం, మీకు ఏం అడ్డు వచ్చాం, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో గుడిసెలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకున్న మీరందరూ ఎలా ఉన్నారు
అసలు మీకు ఏమైనా తెలుస్తుందా, ఇవన్నీ క్వశ్చన్లు నన్ను అడిగింది అనమాట. ఇది నేను అనుభవంగా క్లాస్లో, ఇప్పుడు క్లాస్లో చెప్తే మీ ఎవరికైనా ఎక్కుతుందా? ఎక్కదు, అసలు ఎవరికి ఎక్కదు. ఇది ఇలా ఎక్కదు కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఒక పాట రూపంలో పెట్టాను. అది ఎలాగ నేను పాడుతున్నట్టుగా కాదు, చెట్టే పాడుతున్నట్టుగా పెడితే దీన్ని కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు మన అంగర్ పాపారావు గారు చేశారనమాట. ఈ పాటకి ఆయనే పాడారు, రాసింది నేను, పాట పాడింది ఆయన అని చక్కగా అలాగా దానికి ప్రాణం పోసారనమాట. ఆ పాటకి మీకు వినిపిస్తున్నాను ఇప్పుడు. మానవుడా ఆలకించరా, మానవుడా ఆలకించరా, ఆ పచ్చాని చెట్టును నేనురా, ప్రకృతి మాతను నేనురా, ఆ పచ్చాని చెట్టును నేనురా, ప్రకృతి మాతను నేనురా. ఎందుకయ్య నాపై నీకింత ద్వేషము, అసలెందుకయ్య నాపై నీకింత ద్వేషము, ఆలకించరా నువ్వు నా విన్నపం, ఒక్కసారి వినవయ్యా నా విన్నపం. మానవుడా ఆలకించరా, ఓ మానవుడా ఆలకించరా, మానవుడా ఆలకించరా, ఓ మానవుడా ఆలకించరా. నీకు నేను ఇస్తున్న స్వచ్ఛమైన గాలిని, అలిసిపోయి వస్తుంటే నీడనే అవుతున్నా. నీకు నేను ఇస్తున్న స్వచ్ఛమైన గాలిని, అలిసిపోయి వస్తుంటే నీడనే అవుతున్నా. రోగాలెన్ని వచ్చినా ఔషధాన్ని నేనవుతున్నా, రోగాలెన్ని వచ్చినా ఔషధాన్ని నేనవుతున్నా. ఫలించే వృక్షముగా నేను మారి ఆహారాన్ని నీకు ఇస్తున్నాగా, మంచి ఆహారాన్ని నీకు ఇస్తున్నాగా. మానవుడా ఆలకించరా, ఓ మానవుడా ఆలకించరా, మానవుడా ఆలకించరా, ఓ మానవుడా ఆలకించరా. అభివృద్ధి అంటూనే అడవి తల్లి నరికేస్తావు, ఆక్సిజన్ కావాలంటూ ఆసుపత్రికెళతావు. అభివృద్ధి అంటూనే అడవి తల్లి నరికేస్తావు, ఆక్సిజన్ కావాలంటూ ఆసుపత్రికెళతావు. ప్రాణం పోసే జీవవాయువే నాలోనే ఉన్నది కదరా, ప్రాణం పోసే జీవవాయువే నాలోనే ఉన్నది కదరా. చిన్న చిన్న మొక్కలుగా ఒక్కసారి నాటరా, చిన్న చిన్న మొక్కలుగా ఒక్కసారి నాటరా. ఉపయోగాలెన్నో ఉన్నవి కదరా, ఉపయోగాలెన్నెన్నో ఉన్నవి కదరా. మానవుడా ఆలకించరా, ఓ మానవుడా ఆలకించరా, పచ్చాని చెట్టును నేనురా, ప్రకృతి మాతను నేనురా, ఆ పచ్చాని చెట్టును నేనురా, ప్రకృతి మాతను నేనురా. థ్యాంక్ యూ. ఉత్తర గారు పెద్దగా పోరండి, చిన్న చిన్న చెప్తారు. మీరు విన్నారా ఈ పాట ఇంతకు ముందు? పాపరావు గారు పాడలేదు, పిలిపిలేదు. అయితే మందిర ఓ రికార్డు కూడా తీస్తారు ఇలా. కెమెరా మీద పోయింది. ఓ మొత్తం నడిపెట్టాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మీరు త్వరలో 1 డే క్లాస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఉండే పెద్ద